ఈ రోజు P4 అనేది ఏదో ఆలోచన కాదు. ఈ రోజు మనం అంబేద్కర్ గారిని చూస్తున్నాం. నేను ఆ విషయం కూడా మీకు ఒక్కసారి చెప్తాను. ఈ రోజు మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 2003లో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశాం. ఎస్సీ ఎస్టీలపై వేధింపులు ఉండేటివి. ఆ రోజుట్లో మీరు చూస్తే 2 గ్లాసుల సిద్ధాంతం. టీ బంకుకు పోతే ఎస్సీలకు వేరే గ్లాసు పెట్టేవాడు. ఆ గ్లాసు వాళ్లే కడుక్కోవాలి. ఆ గ్లాస్ లోనే టీ తాగాలి. ఇంకో పక్క దేవాలయాల్లో ప్రవేశం లేదు కొన్ని ప్రాంతాల్లో. ఇంకో పక్కన ఎక్కడ చూసినా ఒక బోర్ ఉంటే ఆ బోర్ లో నీళ్లు కూడా ఎస్సీలు తీసుకోవడానికి వీలు లేదు. ఊర్లోకి వస్తే చెప్పులేసుకొని నడవడానికి వీలు లేదు. అప్పుడు నేను ఆలోచించి జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశాను. ఆయన రికమెండేషన్లు ఇచ్చాడు. ఒక 2000 పేజీలు రికమెండేషన్లు ఇచ్చాడు. అందులో 23 జీవోలు ఇచ్చాను, 2 మెమోలు ఇచ్చాను. నేను ఒకటే చెప్పాను, మనుషుల్ని మనుషులుగా గౌరవించాలి. ఇది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. దీని ప్రకారం వీళ్ళకు న్యాయం చేయాలి. ఈ రోజు నుంచి ఏ ఊర్లో కూడా వివక్షత చూపిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానని చెప్పి చర్యలు తీసుకుని ఏ గ్రామంలో కూడా వివక్షత లేకుండా చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన దారిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.